16వ శతాబ్దంలో యూరప్ దేశాల్లో భారతీయ సుగంధ ద్రవ్యాలకు, ముఖ్యంగా మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క చాలా ఎక్కువ డిమాండ్ ఉండేది. ఈ మసాలాలు ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి, అలాగే రుచిని పెంచడానికి ఉపయోగపడేవి. అందుకే ఇవి యూరప్లో బంగారం కంటే కూడా విలువైనవిగా భావించబడ్డాయి. ఈ లాభదాయకమైన వ్యాపారాన్ని చేజిక్కించుకోవటానికి బ్రిటిష్ వారు 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి భారతదేశంలో అడుగుపెట్టారు. ప్రారంభంలో వారి లక్ష్యం కేవలం వాణిజ్యం మాత్రమే. కాని లవంగాలు, ఏలకులు, అల్లం, దాల్చిన చెక్క వంటి వస్తువుల వ్యాపారం భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో వారి ప్రభావం క్రమంగా పెరిగింది. 16వ శతాబ్దంలో వ్యాపారులుగా వచ్చిన బ్రిటిష్ వారు మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను ఉపయోగించుకున్నారు. దీంతో ఒక వ్యాపార సంస్థగా ప్రారంభమైన ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా పాలక శక్తిగా మారింది. చివరికి 1858 నుండి 1947 వరకు బ్రిటిష్ పాలన భారతదేశంపై కొనసాగింది.